లక్ష్మీ కళ, రచనా గళం మీ కొచ్చెర్లకోట జగదీష్. నీలాంటి ఆడపిల్ల కావాలి నాకు, నీలాంటి పిల్లాన్ని కంటాను నేను. రేడియోలో ఘంటసాల సుశీల దెబ్బలాడేసుకుంటూ ఆనక ఇద్దరిని కనేస్తే ఓ పని అయిపోతుందని గలగలా నవ్వేసుకున్న పాట ఒకటి చిన్నప్పుడు తెగ వినేవాళ్ళం. పెళ్ళైన తర్వాత ఎవరిని కంటే ఏం పేర్లు పెట్టాలో ముందే రాసి పెట్టేసుకున్నాను. ఆడపిల్ల పుట్టుంటే ఇలా పెంచాలి అలా పెంచాలని స్కెచ్లు గీసేశాను. ఎలా పెంచకూడదో బోల్డని ఓట్లు కూడా వేసేసుకున్నాను. 25 ఏళ్లకు పూర్వం కదా, అప్పటికింకా పరికిణీ ఓణీలు ఫెస్టివ్ వేర్లాగా, పట్టులంగాలు పార్టీ వేర్లాగా మారలేదు. అంచేత నాకొచ్చే కళలు కూడా అలా చేదస్తంగానే ఉండేవి. పెద్ద జడేసుకుని చివరన గంటలు వేలాడుతూ ఓ వైపుకు పూలెట్టుకుని మీడియం సైజులో బొట్టెట్టుకుని వర్షం పడుతుంటే చూరు దగ్గర నీళ్ళని అరచేత్తో అల్లల్లాడిస్తూ, నాన్న నాన్న కత్తిపడవలు చేసి బాబా, భారతీయ వాళ్ళ బాబాయ్కి చాలా బాగా వచ్చు, మరి నీకొచ్చా అని అడిగే చక్రాల్లాంటి కళ్ళున్న కూతురుంటే బాగుండునని అనుకునేవాడిని. ఆడపిల్లలంటే తనకి సరదానే. హేరా చేసి ఇద్దరు గొట్టంగాళ్ళే పుట్టారు. సర్లే, భగవంతుడిచ్చిన దానికి మనం ఏం చేయగలం అనుకుని కళల్ని కనడం, కాటుక డబ్బాలను కొనడం మానేశాను. పెట్టుకోవలసిన బొట్లు, పెట్టుకున్న ఓట్లు తీసి పడేశాను. తనకు కావలసినవి తనే చూసుకుంటుంది. అది మన నియోజకవర్గ పరిధిలోకి రాదు. ఎందుకంటే తనకి బేసిక్గా మేకప్ అయ్యే అలవాట్లేదు. ఒకవేళ తప్పిదారి అటు వెళ్ళినా ఏదో వాగి డిపాజిట్ సైతం కోల్పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ కొడుకులతో పొద్దున్నప్పుడు పెద్ద పనే ఉండేది కాదు తనకి. నాకు మళ్ళీ ఇద్దరికీ కాస్త జుట్టు ఒత్తెక్కువ. అంచేత 20 రోజులకు ఒకసారి కత్తిరేయించేసేవాడిని. దువ్వెన కూడా అక్కర్లేకుండా అరచేత్తో అటు ఇటు అనేసినా బుడుగ్గాళ్ళకి పాపిడొచ్చేసి పైన మాత్రం ఓ 2 వెంట్రుకలు ట్రింగ్ అంటూ లేచి నిలబడి ఉండేవి. అదే హెయిర్ స్టైల్తో 10వ క్లాస్ దాకా నడిపించేసాం ఇద్దరిని. కాలేజీకి వచ్చిన తర్వాత రెండో వాళ్ళలోంచి రెండో వాడు ఒకడు బయటపడ్డాడు. ఈ రెండో వాడి ఆలోచనలు తరాల్లో అంతరాలకి తరగని చిరునామాలా ఉండేవి. వాడు మాకు మార్పుకి అనుసంధానమే నిలిచాడు. పాపిడి తీయడం పాపం చేయడం ఒకటేనని నమ్మేవాడు. ఆ తలకాయ దువ్వుకోరా అంటే నలుగురు నవ్వుకోరా అని అడిగేవాడు. ఓడా పార్కులో క్రోటన్స్ లాగా నెలకో డిజైన్లో కత్తిరించుకొచ్చేవాడు. ఇక మేమిద్దరం ఎందుకు వచ్చిన తలనొప్పని పట్టించుకోవడం మానేశాం. పెద్దాడు బ్రాండ్ బాబు. వీడు రోజు నాలుగు గీసుకునే టంగ్ క్లీనర్ కూడా ఏ బ్రాండో చూసే రకం. ఇక బట్టలు ఎంతసేపు కింద నుంచి ఒకటి పైనుంచి ఒకటి. మగ వెధవలకి ఏముంటాయండి వెరైటీలు. అదే ఆడపిల్లలకైతే వేల కొద్దీ డిజైన్లు. ఇక గాజులని, మేకప్ కిట్లని, రకరకాల చెప్పులని, హెయిర్ బ్యాండ్లు, క్లిప్పులు. ఓ నాయనో, ఒకటేమిటి, నీకే గనక ఒక కూతురు ఉండుంటే ఈ పాటికి నీకున్న జుత్తంతా పీకేసుకునేవాడివి. వాళ్ళకి కావాల్సినవన్నీ కొనలేక. లక్కీ ఫెలో, తప్పించేసుకున్నప్ప. ఇవి తను లలితా సహస్రంలో నిత్యం పారాయణం చేసే మాటలు. మా ఊళ్ళో ఉన్నంతలోనే కాస్త మంచి షాపులకు వెళ్ళి గంటల తరబడి ఏరి చేంజింగ్ రూముల దగ్గర వాళ్ళు విప్పిన ప్యాంట్లు, షర్ట్లు, బెల్ట్లు పట్టుకుని నిలబడి మొత్తానికి అయింది అనిపించి రాత్రి ఏ 11ంటికో కొంప చేరేవాళ్ళం. అక్కడ షాపులో 20 ట్యూబ్లైట్ల మధ్య బ్లూ కలర్లో కనబడ్డ చొక్క తీర ఇంటికి వచ్చాక మా హాల్లో 15 వాట్ CFL బల్బు కింద ఆకుపచ్చ రంగులో కనబడేది. మళ్ళీ పొద్దున్నే వెళ్ళి మరో గంట సేపు షాప్ అబ్బాయితో వాదించి మార్చుకొచ్చేవాళ్ళం. అంతే, అంతకంటే ఏ ఇబ్బంది ఉండేది కాదు. అదే ఆడపిల్లలకైతే బ్లూలో 20, గ్రీన్లో 30 ముందు పడేస్తాడు ఆ కుర్రాడు. ఒక దాంట్లో పూసలు బాలేవని, ఇంకో దాంట్లో ఎంబ్రాయిడరీ మరీ గాడిగా ఉందని ఓ 45 దాకా పక్కన పడేసి ఇంకేం లేవా వెరైటీస్ అని అడుగుతారు. వాడు మేడ మీదకో మార్స్ మీదకో వెళ్ళి మరో బండిలు పట్టుకొస్తాడు. ఆ కట్టుకున్న తాడు తెంచుతుండగానే వీళ్లలో ఉత్సాహం కట్టలు తెంచుకుని మీద పడిపోతుంది. అవన్నీ కూడా అటు ఇటు ఏరి పారేసిన తర్వాత తేరిపార చూస్తే ఆ కుర్రాడు చుట్టూ చిందరబందరగా పడిన పులిహోర పొట్లాల మధ్య వరద బాధితుల్లో ఉంటాడు. ఇంత తతంగము జరిగినా మళ్ళీ మర్నాడు ఎక్స్చేంజ్ కోసం రాక తప్పదు. ఇవన్నీ తనకి తెలుసు. అయినా కాంగ్రెస్ పార్టీ అన్నాక మోడీని సపోర్ట్ చేస్తే ఎలా? అందుకే బెట్టుగా ఉండిపోతుంది. బాగుంది, ఆడపిల్ల అన్నాక ఆ మాత్రం సరదాలు ఉండవా ఏ? ఇది అసతోమా సద్గమయ అంతటి పురాతన వాక్యం. ఇదిగో ఇలాంటి సందర్భాల్లోనే ఇద్దరూ మేలే అవడం వల్ల మాకు మేలే జరిగిందని అనిపించినా ఓ పిల్లది ఉండుంటే బాగుండని అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు. కత్తి పడవలు అడిగే కూతురు నా కలల రా కుమార్తె. నేను ఎప్పుడైనా ఆపరేషన్లకు వెళ్ళినప్పుడు మత్తి ఇచ్చిన తర్వాత పేషెంట్తో మాట్లాడుతూ ఉంటాను. మొదట ఎవరు నీకు అనగానే ఫస్ట్ పాప,
ఈసారి బాబు కావాలి అంటూ హోటల్లో ఇడ్లీ తర్వాత కాఫీ అడిగినట్టు అడుగుతారు. మేమెవరం అలా ఇవ్వడానికి? వై క్రోమోజోమ్ సంగతి సమ్ ఎక్స్ అనేవాడు చూసుకుంటాడు. అది చదువుకున్న వాళ్ళకి కూడా చెప్పాల్సి వస్తుంది కర్మ. తీరా మళ్ళీ గుంటతే బయటకు వచ్చిందా వీళ్ళకి బొట్ట బొట్ట కన్నీళ్ళు బయటకు వచ్చేస్తుంటాయి. అప్పుడు కాసేపు నా విశ్వరూప ప్రదర్శన కార్యక్రమం ఉంటుంది. చూడు అన్నపూర్ణ, నేను ఎంతో అనుకున్నా ఓ బొజ్జి పాపాయి మా ఇంట్లో తిరుగాడుతూ ఉంటే బాగుండునని. కానీ అయిందా? అవ్వలా. అంతెందుకు, ఇదిగో నీకు ఆపరేషన్ చేస్తున్న డాక్టర్ గారికి కూడా 2 కొడుకులే. పైపెచ్చు ఆయనకి కూడా కూతురు అంటే ఇష్టం. అటువంటిది నీకేమో 2 బంగారు తల్లులు. బయట 2 పిలకలు వేసుకుని మెట్ల మీద గెంతుతోంది. అది నీ కూతురేనా? ఇవాళ శుక్రవారం అంచక్క లక్ష్మీదేవి అడిగెట్టింది మీ ఇంట్లో. వేరే బూర్లేవి వండక్కల్లా, నీ పెద్ద కూతురు బొగ్గలే చాలు అంటూ ఎంత ముద్దుగా ఉందో అంటూ ఆ కలకంటి కంట కన్నీరు తుడిచే ప్రయత్నం అప్రయత్నంగా చేసేస్తూ ఉంటాను. ఆ రోజు మళ్ళీ కత్తి పడవలు అడిగే కూతురు నా కల్లోకి వస్తుంది. కూతురుంటే బంగారం కొనాలి కాదు, బంగారం లాంటి కూతుర్ని కనాలి. లక్ష్మీ కళ. రచనా కళం. మీ కొచ్చెర్లకోట జగదీష్.